హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనము క్రాస్ జాయిన్, ఇన్నర్ జాయిన్ డిఫరెన్స్ ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఏం అడుగుతారు అనేది తెలుసుకుందాం. సో క్రాస్ జాయిన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయనుకో, ఇందులో ఉన్న రికార్డ్స్ అన్నీ ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్కి మ్యాప్ అయ్యి వచ్చే రిజల్ట్ క్రాస్ జాయిన్. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ ఎంప్లాయీ రికార్డ్స్ అన్నీ ఆ రికార్డ్స్కి ఈ డిపార్ట్మెంట్ ఐడికి మ్యాప్ చేస్తాం. అలాగే అన్ని రికార్డ్స్ ఈ 1 or 2 డిపార్ట్మెంట్ ఐడికి మ్యాప్ చేస్తాం. ఇదే క్రాస్ జాయిన్ అంటే. సో ఇన్నర్ జాయిన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇన్నర్ జాయిన్ అంటే మ్యాచ్డ్ రికార్డ్సే వస్తాయి. రెండిట్లో కామన్గా ఉండేది 101, 102 కాబట్టి కామన్ రికార్డ్స్ వస్తాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అని. సో మీరు డిఫరెన్స్ అనేది అట్లా అది కార్టేషియన్ ప్రోడక్ట్ అన్నీ బోత్ టేబుల్స్ అన్ని రికార్డ్స్ వస్తాయని. సో ఇన్నర్ జాయిన్లో వచ్చిన రిజల్ట్ క్రాస్ జాయిన్లో కూడా రావాలి. అది ఎలాగా సాధ్యమవుతుంది అని అన్నప్పుడు సేమ్ కండిషన్, ఇక్కడ మనం ఏ కండిషన్ ఇస్తామో అదే కండిషన్ ఇక్కడ క్రాస్ జాయిన్లో యూజ్ చేస్తే ఇక్కడ ఏ రిజల్ట్ వస్తుందో అదే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఆన్ కండిషన్ పెట్టి ఇస్తాం, ఇక్కడ వేర్ కండిషన్ పెట్టి ఇస్తాం, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. థ్యాంక్స్ అండి.